కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబినేషన్తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి ప్రచారంతో వేసవి సందర్భంగా విడుదలైంది. చిత్రం తల్లిగా విజయశాంతి, తనయుడిగా కళ్యాణ్ రామ్ పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఎలా ఉంది? అంచనాల్ని రేకెత్తించిన ఈ కలయిక ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది అనేది ఒకసారి చూద్దాం. కథేంటంటే, వైజయంతి విధి నిర్వహణలో రాజీ పడిన పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ కూడా అలాగే ఐపీఎస్ కావాలనేది ఆమె కల. తల్లి అంటే ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంటాడు. కానీ ఇంతలో చోటు చేసుకున్న తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చేతులకు సంకెళ్లు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు అతన్ని గ్యాంగ్స్టర్ని చేసేస్తాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని వైజాగ్ని శాసిస్తుంటాడు అర్జున్. తాను కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి జీర్ణించుకోలేదు. అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పోలీస్ విధుల నుంచి దూరమై విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంటుంది. ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్నది ఎవరు? ఆ విషయం తెలిసాక అర్జున్ ఏం చేశాడు? తన తల్లి ప్రాణాల్ని కాపాడటం కోసం ఎంత దూరం వెళ్ళాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అండి. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం, ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉండటం, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే జరిగినాయి. వెరీ స్ట్రాంగ్ మదర్. ఒక ఎన్నో అంటే ప్రతి మదర్, ప్రతి పేరెంట్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి. అది తప్పలేదు, అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫాదర్. ఇప్పుడు ఎలా ఉందంటే, కర్తవ్యంలో విజయశాంతి పాత్రను మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆమెకే ఓ కొడుకు ఉంటే అతను ఒక క్రిమినల్ అయితే, చట్టం పరిధిలో చేసిన తల్లికి చట్టాన్నే శాసించే శక్తిగా ఎదిగిన తన కొడుక్కి మధ్య సంఘర్షణే ప్రధానంగా అల్లిన కథ ఇది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథ ఏమిటో ఓ అంచనాకు వస్తాం. తల్లి తనయుల మధ్య భావోద్వేగాలే ప్రధానమైన ఈ కథని ఎక్కడా పక్కదారి పట్టనీయలేదు. ఆరంభం నుంచి చివరి వరకు అదే అంశంపై దృష్టి పెట్టడం అనుకున్నట్టుగా భావోద్వేగాలు పండాయి. యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్. కొత్త తరం సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకుల్ని ఈ సినిమా అంతగా మెప్పించకపోయినా, ఫక్తు మాస్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళకి, అభిమానులకి మాత్రం పైసా వసూలే. కథా కథనాలు రొటీన్ టెంప్లెట్తో సాగడమే కాస్త ఇబ్బందికరమని సినీ పండితులు అంటున్నారు. తల్లి తనయుడి మధ్య అనుబంధం, ఆ తర్వాత యాక్షన్ ఘట్టాలతో కూడిన ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేస్తాయి. అయితే ఆ తర్వాత నుంచే సినిమా సాదాసీదాగా మారిపోతుంది. హీరో విలన్ కి మధ్య యుద్ధం మొదలయ్యే సన్నివేశాల్లో వచ్చే విరామం ఎపిసోడ్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ఆసక్తికి తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే విరామానంతర సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది, వాట్ వెంట్ త్రూ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి, ఏం టాపిక్, ఏం జరిగింది, అదంతా మీరు సినిమాలో చూస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిల్మ్ ఇది. అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం, అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది. వన్ ఆఫ్ ద లైక్ నో ఆమె ఐ థింక్ ఇట్ మేడ్ ఎ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం. మహంకాళి గ్యాంగ్ దురాగతాలు పైడితల్లిని అంతం చేసే ఎపిసోడ్, ఆ తర్వాత కాలనీకి హీరో అండగా నిలిచి గ్యాంగ్స్టర్ గా మారే వైనం ద్వితీయార్థానికి కీలకం. కథలో మలుపులు కూడా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే పతాక సన్నివేశాలు మరో ఎత్తు, ప్రేక్షకుడిని షాక్ కి గురి చేస్తాయి. ఈ సినిమాలో కొత్తదనం ఏదైనా ఉందంటే క్లైమాక్స్. ఈ తరహా సన్నివేశాలు చేయడానికి హీరో కళ్యాణ్ రామ్ ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయం. తీవ్ర స్థాయిలో భావోద్వేగాలు పండించడానికి ఆ ఎపిసోడ్ ప్రధాన కారణం. అయితే కథా కథనాల్ని నడిపించడంలోనూ అలాంటి కొత్త తరం ఆలోచనలు ఉపయోగించి అంటే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లేదే. ఎవరెలా చేశారంటే, విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య భావోద్వేగాలే ఈ సినిమాకి ప్రధాన బలం. తల్లి కొడుకులుగా ఇద్దరు తెరపై కనిపించిన విధానంలో సహజత్వం ఉంది. వైజయంతి పాత్రలో విజయశాంతి చేసిన పోరాట ఘట్టాలు ఒకప్పుడు ఆమె సినిమాల్ని గుర్తు చేశాయి. అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్. అర్జున్ భార్య చిత్రగా సాయి మంజ్రేకర్ పాత్రకి పెద్ద ప్రాధాన్యం లేదు. సోహెల్ ఖాన్ పోషించిన పఠాన్ పాత్రలో బలం లేదు. పృథ్వీ పాత్ర ఆకట్టుకుంటుంది. కొత్త కమిషనర్ పాత్రలో శ్రీకాంత్ హుందాగా కనిపిస్తారు. ఆ పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం, అజనీష్ నేపథ్య సంగీతం బలం, పాటలు మాత్రం ఆకట్టుకునేలా లేవు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. శ్రీకాంత్ విస్సా మాటలు బాగున్నా కథనంలో బలం లేదు. దర్శకుడు యాక్షన్ ఘట్టాలపై చూపించినంత ప్రభావం కొత్తగా కథని చెప్పడంపై దృష్టి పెట్టలేదు. బలాలు, పతాక సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, కళ్యాణ్ రామ్ విజయశాంతి నటన బలహీనతలు, కొత్తదనం లేని కథా కథనం, చివరిగా మాస్ మెచ్చే యాక్షన్, క్లాస్ కు నచ్చే ఎమోషన్స్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ 18న మా సినిమా
అర్జున్ సన్న వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారం దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్ గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ కూడా చెప్పాను. డెఫినెట్ గా మీ అందరి మనసులకు హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్ గా ఫస్ట్ షో మన మదర్స్ తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్ గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా. వెరీ ఎమోషనల్ ఫిలిం అండి. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం, ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉంటాం. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే వెరీ స్ట్రాంగ్ మదర్. ఒక ఎన్నో అంటే ప్రతి మదర్ ప్రతి పేరెంట్ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి. అది తప్పులేదు, అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫర్ దట్. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది, వాట్ వెన్ త్రూ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి, ఏం టాపిక్, ఏం జరిగింది, అదంతా మీరు సినిమాలో చూస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిల్మ్ ఇది. అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం. అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది. వన్ ఆఫ్ ద లైక్ నో ఆమె ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేస్తున్నారా లేదా నాకు అంత గుర్తులేదు, కానీ ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, అంత ఎథిక్స్ ఉండి లైక్ యూనో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉండే మదర్ కి ఒక సన్న పుడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్ లోనే చెప్పాం. అదే మా